వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను నీలిమ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఆర్థరైటిస్కి కారణాలు ఏంటి, మోకాలి మార్పిడి ఎప్పుడు అవసరమవుతుంది, మోకాలి మార్పిడి చేయాల్సి రావడానికి రీజన్స్ ఏంటి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి గారు, క్లినికల్ లీడ్ అండ్ ఆర్థోపెడిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అపోలో మెయిన్ హాస్పిటల్, చెన్నై నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్. నమస్తే. యా సార్, ఫస్ట్ ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఏంటో చెప్పండి సార్. ఆర్థరైటిస్ అంటే అరుగుదల. సో అరుగుదల సహజంగా అబౌవ్ 50 years తర్వాత కామన్గా వచ్చే ఒక ఇబ్బంది అనమాట. ఇప్పుడు చూస్తే ఎందుకు అరుగుదల వస్తుంది అంటే యూజువల్గా 5 మందిలో చూస్తే 2 ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. యూజువల్గా ఇది ఎందుకు వస్తుందంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థరైటిస్లో వివిధ రకాలు ఉన్నాయి. మెయిన్గా మనం ఈరోజు మాట్లాడుకునేది ఆస్టియో ఆర్థరైటిస్. There is a rheumatoid arthritis, ankylosing spondylitis, psoriatic arthritis. ఇవన్నీ జెనెటిక్ ఆర్థరైటిస్. ఇవి వచ్చినప్పుడు డెఫినెట్గా మెడికల్ టీమ్ చూసి దాన్ని కరెక్ట్గా మెడికేషన్ ఇవ్వకపోతే వాళ్ళ జాయింట్స్ చాలా ఫాస్ట్గా పాడైపోతాయి అన్నమాట, విచ్ యూజువలీ కమ్స్ ఇన్ యంగ్ జనరేషన్. సో ఇన్ కేస్ జెనెటిక్ ఆర్థరైటిస్ వచ్చినట్లయితే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. సో అసలు ఎలా స్టార్ట్ అవుతుందంటారు, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయండి? యూజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అబౌవ్ 50 యూజువల్గా మనం చూస్తున్నాము. మోకాలు నొప్పి ఉండడం, నడవలేకపోవడం, మెట్లు ఎక్కడం కష్టంగా ఉండడం, కింద కూర్చొని లేయలేకపోవడం, సో చాలా దూరం నడవకపోవడం, ఇవన్నీ వచ్చే వీళ్ళకి ఒక కారణాలు అనమాట. మనం చూసేదైతే స్లోగా వాళ్ళ మోకాలు నేరుగా కాకుండా కొంచెం వంగడం, వ్యారస్ డిఫార్మిటీ అంటామన్నమాట. అలా కొంచెం వంగడం, నడిచేటప్పుడు వ్యాబ్లింగ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఆస్టియో ఆర్థరైటిస్లో. కానీ పేషెంట్స్ ఎప్పుడు డాక్టర్ని విజిట్ చేస్తున్నారు, మీ దగ్గరికి ఎలాంటి సిచ్యువేషన్లో వస్తున్నారు చెప్పండి? ఎప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది ఉంటుందో నడిచేదానికి, ఎప్పుడైతే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేకపోతున్నారో, సపోజ్ దే కాంట్ ఈవెన్ గో టు ద బాత్రూమ్, దే కాంట్ గో టు ద డైనింగ్ హాల్ ఫర్ ఈటింగ్. సివియారిటీ టూ మచ్ ఉన్నప్పుడు వస్తున్నారు. యూజువల్గా మనం ఎక్కువ సివియారిటీలోనే చూస్తాం, అట్లీస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. బట్ ఇఫ్ యూ సీ ద వెస్ట్, దే విల్ గో లిటిల్ ఎర్లీ టు ద డాక్టర్. బట్ ఐ థింక్ వాట్ వీఆర్ సీయింగ్ అట్ ద మూమెంట్ గ్రేడ్ 1 to 2 దే ఆర్ రికగ్నైజింగ్ నౌ, వస్తున్నారనమాట. ఏ స్టేట్లో వస్తే బెటర్ సార్ అసలు? ఇనిషియల్ స్టేజ్లో వస్తే డెఫినెట్గా వీ కెన్ కౌన్సిల్ దెమ్. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సో ఇది ఎక్కువ రాకుండా, దీనికి ఆపరేషన్ కాకుండా ఉండేదానికి చాలా రకాలుగా మనం వాళ్ళని అడ్వైస్ చేయొచ్చు. సపోజ్ దే ఆర్ ఓవర్ వెయిట్, వీ కెన్ ఆస్క్ దెమ్ టు గెట్ ద వెయిట్ డౌన్. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోకాల్కి ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దట్ చేంజెస్ ద ఏజ్ ఆఫ్ ద నీ జాయింట్. మనం కరెక్ట్గా దానికి నీ జాయింట్కి ఎక్సర్సైజ్ చేయకపోతే అది అరుగుదల ఫాస్ట్గా అవుతుంది అనమాట. బికాస్ మోకాల్ అనేది ఒక వెయిట్ బేరింగ్ జాయింట్, మోసే జాయింట్ అనమాట. షోల్డర్, ఎల్బో, రిస్ట్ ఆర్ ద షేరింగ్ జాయింట్స్, దే డోంట్ బేర్ ద వెయిట్. సో మనం దాన్ని కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వాలంటే దాని మీద వెయిట్ తక్కువ వేయాలి. సో ఇఫ్ యూ పుట్ మోర్ వెయిట్ ఇట్ విల్ డీజనరేట్ ఫాస్ట్. ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? అలాగే బాగా టైర్డ్ అయినప్పుడు, వర్క్ ఎక్కువ చేసినప్పుడు కూడా కాళ్ళ నొప్పులు వస్తుంటాయి, దాన్ని కూడా మనం ఆర్థరైటిస్గా పరిగణించాలా? ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి? నడిచినప్పుడు దానివల్ల కాళ్ళ నొప్పులు వచ్చే దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ యూజువల్గా రాదు. బట్ దెర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్. సపోజ్ యూ వాక్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్, మీకు ఆర్థరైటిస్ ఫాస్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. యూ వాక్ ఆన్ ద స్మూత్ సర్ఫేసెస్ లైక్ వాకింగ్ ఆన్ ద గ్రాస్, వాకింగ్ ఆన్ ద మడ్, విచ్ విల్ గివ్ యూ లెస్ డ్యామేజ్ టు ద నీ జాయింట్. సో దెర్ ఇస్ అ థియరీ లైక్ దాట్. సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. సపోజ్ if you are 40 years, you are playing a tennis. So 40 years you are playing a tennis on every day on a hard surface, మీకు ఆర్థరైటిస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, కరెక్ట్. సో స్విమ్మింగ్ డజంట్ కాస్ట్ ఎనీ ఆర్థరైటిస్. సో మనం ఏ రకమైన యాక్టివిటీ చేస్తామో ఆ ఏజ్ బట్టి దానివల్ల ఆర్థరైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన ఏజ్ని బట్టి కూడా రిస్ట్రిక్ట్, మన ఏజ్ని బట్టి మనం వర్క్ చేయాలి. లేదా మొదటి నుంచి అలవాటు ఉంటే దే కెన్ కంటిన్యూ, ఆల్ ఆఫ్ సడన్గా మాత్రం చేయొద్దు. ఆల్ ఆఫ్ ద సడన్గా చేసేదానికి కొంచెం జాగ్రత్తలు వహించాలా. ఒకటి మెయిన్ వచ్చి మన లాక్సిటీ ఆఫ్ అవర్ బాడీ, మనం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నామో చూడాలా, మనం ఎంత బరువు ఉండాలో చూడాలి. ఈ రెండు చూసి మనం ఆ పర్టికులర్ యాక్టివిటీని చూస్ చేసుకోవడం మంచిది.
హౌ కామన్ ఇట్ బికేమ్ సార్? ఎంతమందికి వస్తుంది ఈ మధ్య కాలంలో? 50 ఏళ్ల తర్వాత ఒక 5 మందిలో ఇద్దరికైతే చాలా కామన్గా వస్తుంది అనమాట. ఈ మధ్య బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ సిట్టింగ్ ఫర్ 8 hours 10 hours వీఆర్ సీయింగ్ ఇన్ యంగ్స్టర్స్ ఆల్సో ఆర్థరైటిస్ బిఫోర్ వాట్ వీ యూస్ టు సీ అట్ 50. 50 ఏళ్ళలో చూసేది ఇప్పుడు 45-42 ఏళ్ళకే చూస్తున్నాం అనమాట. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ ఆ పేషెంట్స్ని ఎట్లా సఫర్ చేస్తుంది అనాలా, లేకపోతే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ని అంటే ఏం చెప్తారు సార్? సో యూజువల్గా ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ తగ్గడం, వాళ్ళు కొంచెం డిప్రెస్లో వెళ్ళడం, వాళ్ళు నడవలేకపోవడం, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోకపోవడం, ఇది ఒక పెద్ద ఇబ్బంది అనమాట. వీటి ప్రాబ్లమ్స్తోనే వాళ్ళు విసుగైపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆప్షన్స్ చూడడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో ఇప్పుడు చూస్తే మోకాల అరుగుదల అనేది 4 రకాలుగా విభజించవచ్చు అనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 విచ్ ఇస్ మైల్డ్ టు మోడరేట్, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది సివియర్ అనమాట. ఇప్పుడు చాలామందిని ఓపీలో చూసేది వచ్చి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇనిషియల్గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళని అనమాట. వీళ్ళు చాలా వరకు ఏమీ ఆపరేషన్ లేకుండానే వీళ్ళని సరి చేయొచ్చు. సో ఎలా సరి చేయొచ్చు అంటే డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలా, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. వేరే ఎక్స్క్యూజే లేదు. యూ వాంట్ అ గుడ్ లైఫ్, యూ నీడ్ టు వర్క్ హార్డ్. సో వెయిట్ మెయింటైన్ చేయాలా, డెఫినెట్గా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మోకాల్కి ఎక్సర్సైజ్ చేయాలా, లైక్ యూ బ్రష్ యువర్ టీత్, యూ నీడ్ టు డూ ఎవ్రీడే ఎక్సర్సైజ్. రోజు చేయాలన్నమాట ఎక్సర్సైజ్. మోకాల్కి ఎంత మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేర్చుకొని చేశారంటే డెఫినెట్గా ఆ నీలో ఉండే కండరాలన్నీ గట్టిపడతాయి అనమాట. గట్టిపడి మీకు నీ జాయింట్ ఇబ్బంది లేకుండా అవుతుంది అనమాట. ఇది ఒక వెరీ గుడ్ ఆప్షన్. మైల్డ్ మోడరేట్లో ఉండే వాళ్ళకి ఇవి చేశారంటే సరిపోతుంది. దెర్ ఆర్ మెడికేషన్ అవైలబుల్ టుడే లైక్ గ్లూకోసమైన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. ఆ మోకాల్లో ఉండే గుజ్జును పెంచేదానికి దోహదం చేస్తుంది అనమాట. ఇవి తీసుకున్నారంటే యూజువల్గా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదనమాట. ఇది అవాయిడ్ చేశారంటేనే యూ విల్ ఎండ్ అప్ విత్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4. అండ్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4కి వచ్చి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఈరోజు. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఎలా ఉంటుంది సార్? కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? గ్రేడ్ 3, గ్రేడ్ 4లో వచ్చేవాళ్ళు యూజువల్గా మోకాలు కొంచెం వంకర పోవడం, నడిచేదానికి ఇబ్బంది పడడం, అస్సలు మెట్లు ఎక్కకుండా ఉండడం, కింద కూర్చొని పైకి లేయలేకపోవడం, ఇవన్నీ వాళ్ళు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అనమాట. అస్సలు ముందరికి నడవలేకపోవడం, బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇట్లాంటి వాటిల్లో డెఫినెట్గా మందులు, మాత్రలు, ఇంజెక్షన్ పనిచేయవు. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఇంజెక్షన్స్ కొంతవరకు పనిచేస్తాయి కానీ గ్రేడ్ 3, 4లో పనిచేయవు అనమాట. అలాంటప్పుడు డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. టుడే వీఆర్ స్టాండింగ్ ఆన్ గుడ్ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్. సో జాయింట్ రిప్లేస్మెంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళకి ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తున్నారు. 3 and 4 వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చా అండి? వాకింగ్ లాంటివి చేయొచ్చా? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు చూసారంటే డెవలపింగ్ నేషన్స్ లైక్ యుఎస్ అండ్ యూకే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండే వాళ్ళకి ముందుగానే ఒక 2 నెలల ముందుగానే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారనమాట. అంత పెయిన్లో వాళ్ళు భరించగలుగుతారు? ఫిజియోథెరపీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేయడం కాదు, ఒక మినిమల్ ఎక్సర్సైజెస్ టు మేక్ ద రిథమ్ ఆఫ్ ద నీ జాయింట్, మొబిలిటీ ఆఫ్ ద నీ జాయింట్, మూమెంట్. యా, ఇఫ్ యూ డోంట్ డూ ఆపరేషన్ ముందు మంచిగా ఎక్సర్సైజ్ చేయకపోతే ఆపరేషన్ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అదే చాలామంది నీ రీప్లేస్మెంట్ చేసుకున్న పేషెంట్లు, అయ్యో నేను నీ రీప్లేస్మెంట్ చేసుకున్నాను, నాకు ఇంకా మంచిగా లేదు, నాకు ఇంకా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే యు ఆర్ నాట్ డన్ అ ప్రాపర్ ఫిజియోథెరపీ ప్రీ ఆపరేటివ్లీ. ఆపరేషన్ ముందు ఫిజియో చేశారంటే, నీ ఎక్సర్సైజ్ చేశారంటే ఆపరేషన్ తర్వాత పిక్నిక్ లాగానే ఉంటుంది. ఆపరేషన్ ముందు ఎక్సర్సైజ్ చేయకుండా ఓకే నేను ఆపరేషన్ తీసుకుని వెళ్తాను, ఆపరేషన్ అయిపోయిన తర్వాత మంచిగా అయిపోతుంది అంటే యూ విల్ హ్యావ్ లిటిల్ టర్బులెన్స్, లిటిల్ స్ట్రగుల్, బట్ ఓవర్ ద టైమ్ దే విల్ బి ఆల్ రైట్. ఆపరేషన్ తర్వాత కూడా ఫిజియోథెరపీ ఏమైనా చెప్తుంటారా సార్? ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది ఒక రిథమ్. ఈరోజు చేశాను రేపు అవసరం లేదంటే యు ఆర్ లివింగ్ ఓన్లీ ఫర్ టుడే, నాట్ ఫర్ టుమారో. సో ఎక్సర్సైజ్ ఈస్ లైక్ బ్రషింగ్ యువర్ టీత్. సో ద రిథమ్ షుడ్ బి దే ఎవ్రీ డే. సో నీ రోజు ఎక్సర్సైజ్ చేస్తేనే యూ విల్ హావ్. పేషెంట్స్ భయపడుతుంటారు కదా సార్, నొప్పి అని భయపడతారు. ఆపరేషన్ చేయించుకున్నాం కదా, ఆ పెయిన్ భరించలేకపోతున్నాం లేకపోతే ఏదో టెన్షన్. సో ఇది ఎక్సర్సైజ్ అంటే పెద్ద ఎక్సర్సైజ్ ఏం కాదు. మెయిన్గా వచ్చి మన నీ పైన ఉండే కండరం క్వాడ్రిసెప్స్ అంటాం, నీ కింద ఉండే కండరం హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, వీటి రెండింటిని స్ట్రెంగ్తన్ చేసేది అనమాట. ఇది పెద్ద ఫిజియోథెరపీ ల్యాబ్లో చేసేది ఏం కాదనమాట. మన ఇంట్లో చిన్న రిథమ్గా మనమే ఒక 10 minutes తెల్లాడుతూ 10 minutes ఈవినింగ్ పెట్టుకుంటే సరిపోద్ది. మనంతటా మనమే చేసుకోవచ్చు. అందుకనే చెప్తున్నాను, ఆపరేషన్ ముందు మీరు చేసినట్టయితే ఆపరేషన్ తర్వాత మీకు ఒక పిక్నిక్ లెక్కనే ఉంటుంది. ఇది వాళ్ళు తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? కొంతమంది మెట్లు ఎక్కకూడదు అంటారు, లేదా కొంతమంది మెట్లు దిగటమే డేంజర్, ఎక్కడం కంటే అంటారు, ఎక్కువ వాక్ చేయదంటారు, వెయిట్స్ లిఫ్ట్ చేయదంటారు. అలా ఏమైనా చెప్పండి. సో యూజువల్గా టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చాలా అడ్వాన్స్ అయింది ఇప్పుడు. సో వీఆర్ డూయింగ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ నౌ.
there are two type of robotics in our institution. One is CT guided, one is non-CT guided. సో వీటి వల్ల ఏమవుతుందంటే ప్రిసిషన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే మీ రైట్ మోకాలు లెఫ్ట్ మోకాలు ఒకటే రకంగా ఉండవు అనమాట. అక్కడ మనకి టెక్నాలజీ యూజ్ అవుతుంది అనమాట. సో ఆ టెక్నాలజీ వల్ల ఈ ప్రిసిషన్గా మనం ఆ ఇంప్లాంట్స్ పెట్టడం, ఆ ఈవెన్ 1 mm 2 mm వేరియేషన్స్ కూడా మనం అడ్రస్ చేయడం, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చాలా తక్కువ ఉండడం, వీటి వల్ల పోస్ట్ ఆఫ్ జర్నీ వచ్చి వాళ్ళకి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ ఎ పిక్నిక్. సో ఈ విధంగా మనం ఇంప్లాంట్ అమర్చడం వల్ల వాళ్ళు నడిచేది మరుసటి రోజు నడుస్తారు, మెట్లు ఎక్కేది 2 రోజులు ఎక్కుతారు మెట్లు, టాయిలెట్ ట్రైనింగ్ ఆన్ సెకండ్ డే, అండ్ దే విల్ గెట్ డిశ్చార్జ్ ఆన్ ద సెకండ్ డే. గ్రేట్. యా, అండ్ దే ఫీల్ లైక్ ఎ నేచురల్ నీ వాట్ దే హ్యావ్ అనమాట. ఇది టుడే వీఆర్ ఆన్ అ టెక్నాలజీ. సో ద టెక్నాలజీ మేకింగ్ నీ వెరీ స్మూత్ అండ్ హ్యాపీ. న్యాచురల్గా అనిపించడం గ్రేట్, ఎందుకంటే ఏదో సంథింగ్ ఉంది అనే ఫీలింగ్ కంటే. ఇంప్లాంట్స్ లైఫ్ ఎంతవరకు ఉంటుందండి? It depends a lot. Like if I do a 10 knee replacement, 10 people are different. Correct? So implant life anedi okatochi, you have to choose a good surgeon. The implant has to be great quality. Third one is they should maintain their body weight. Correct? If the 10-ton tractor take 10 tons, it's good. The 10-ton tractor take 15 ton, what happens? Bearing వెళ్ళిపోతుంది, టైర్లు పంక్చర్ అయిపోతాయి, టైర్లు బస్ట్ అయిపోతుంది. సేమ్ థింగ్ విత్ ద హ్యూమన్ బాడీ. And they should do a regular exercise for the joint. If they do all the parameters, వాళ్ళ knee joint will be gratefully successful అనమాట. అవి చేయకపోతేనే you will see the problems. So అవన్నీ చేశారంటే the implant comes for a good amount of time. So 30 to 35 years it comes. లైఫ్ టైం Which is for lifetime. అయితే ఏ ఏజ్లో చేయించుకోవాలంటారు? 50లో పెయిన్ స్టార్ట్ అయ్యంటే 60లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్కి మనం యూజువల్గా చేసే ఏజ్ వచ్చి లిమిట్ 50 yearsకి చేస్తున్నాం అనమాట. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కొంచెం ముందుగానే చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ సీ రిమేటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్, ఇవన్నీ జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్. వీటిలో ద లీస్ట్ వాట్ ఐ హావ్ డన్ ఈస్ అబౌట్ ఈవెన్ 15 years. వెయిట్ మేనేజ్మెంటే మెయిన్ అని మీరు చెప్తున్నారు. సో కానీ ఒబెసిటీ ఉన్న వాళ్ళు, ఏదో హెల్త్ ఇష్యూస్తో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు సివియర్గా ఉన్నాయి, మోకాళ్ళ మార్పిడి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని వెయిట్ ముందు కొంత తగ్గమని చెప్తారా, లేకపోతే వాళ్ళు తగ్గలేకపోతుంటే వాళ్ళ ముందు ఉన్న చాయిసెస్ ఏంటి? యూజువల్గా వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మొబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్క రోజులో వెయిట్ తగ్గేది ఉండదు అనమాట. సో వీఆర్ డూయింగ్ నీ రీప్లేస్మెంట్స్ ఫర్ దెమ్ ఆల్సో. But thanks to the technology today, we have so many injections available for weight reduction with no side effects. So we are starting with some of the injections with our physician help, and we are getting good results with no side effects. So we are starting those injections with the physician help. We'll try to get their weight down, and then we can do replacement. That's one option. Replacement చేసి కొన్ని రోజుల తర్వాత ఆ స్పెషల్ ఇంజెక్షన్స్ పెట్టడం, తద్వారా వెయిట్ తక్కువ అవ్వడం. ఒకసారి రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మొబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. మొబిలిటీ పెరిగిన తర్వాత వాళ్ళు ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. సో టుడే వెయిట్ రిడక్షన్ ఇస్ మోర్ 70% ఇస్ ద వాట్ వి ఈట్ దాన్ వాట్ వి డూ. సో ఇట్స్ బిట్వీన్ ద మైండ్ అండ్ మౌత్ గేమ్ ఫర్ దెమ్. సో దే నీడ్ టు బీ మోర్ డిసిప్లిన్, దే నీడ్ టు బీ మోర్ ఆన్ ఇట్. ఉండాల్సిన వెయిట్ కంటే ఎన్ని కేజీలు ఎక్కువగా ఉంటే మనం ఓవర్ వెయిట్గా భావించి వాళ్ళని బిఫోర్ సర్జరీ తగ్గించమని, ఎన్ని కిలోలు తగ్గమని చెప్తుంటారు? సో ఐడియల్ బాడీ వెయిట్ వచ్చి సపోజ్ యువర్ 170 centimeters, అజ్యూమింగ్ ఓకే, -100 ఈజ్ యువర్ ఐడియల్ బాడీ వెయిట్, దట్ ఈస్ 70 kgs. ఇఫ్ యు ఆర్ మోర్ దాన్ దట్, దెన్ యువర్ BMI ఈజ్ హై. సో యు ఆర్ పుట్టింగ్ ఎక్స్ట్రా స్ట్రెస్ ఆన్ యువర్ వెయిట్ బెరింగ్ జాయింట్స్. సో డెఫినెట్గా ఐడియల్ వెయిట్ వచ్చి నేను చెప్పినట్టు BMI కరెక్ట్గా ఉంటే దట్ ఇస్ అన్ ఐడియల్ వెయిట్. సో దెర్ ఇస్ నో ప్రోస్ అండ్ థింగ్స్ అనమాట. డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ రీప్లేస్మెంట్ చేసుకొని ఆ మోటివేషన్తో తర్వాత వాకింగ్ ఎక్కువ చేయడం. సో లాట్ ఆఫ్ మై పేషెంట్స్ హు అండర్వెంట్ రీప్లేస్మెంట్ పోస్ట్ సర్జరీ దే ఆర్ డూయింగ్ 10,000 steps. దట్స్ అ గిఫ్ట్. So by doing it, by being very strict with their diet, they can definitely decrease 10 to 15 kgs. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేశారు ఫస్ట్ థింగ్. There are so many examples and motivation. Whenever they come, I really appreciate the work what they have done for a weight reduction. Suppose some of the patients of mine bilateral knee replacement చేసుకొని
ఒక 6 months తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై దెమ్ దిస్ ఇస్ ద వన్ వాట్ ఐ హావ్ డన్ రీప్లేస్మెంట్. దే కమ్ విత్ 10-15 kgs లెస్. మోటివేషన్, ఇట్స్ థ్యాంక్స్ టు ద సర్జరీ, బట్ ఐ థింక్ థ్యాంక్స్ టు ద పేషెంట్స్. ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ డిసిప్లైన్ వచ్చి చాలా రోల్ ప్లే చేస్తుంది. పేషెంట్ కి బెనిఫిట్ అంటారా రోబోటిక్ సర్జరీ? కాస్ట్ గురించి కూడా చెప్పండి. డెఫినెట్గా బెనిఫిట్ ఉంది, బికాస్ ఇఫ్ యూర్ డూయింగ్ 5 knee రీప్లేస్మెంట్, ఫస్ట్ నీకి లాస్ట్ నీకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట సర్జన్ చేసే దాంట్లో. అదే ఒక రోబోటిక్తో చేసినారంటే డెఫినెట్గా పర్సిస్టెంట్ ప్రిసిషన్ ఫిక్సేషన్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ద కాస్ట్ ఈస్ నాట్ మచ్. సో కాస్ట్ ఈస్ ఓన్లీ 40,000-50,000 rupees ఎక్స్ట్రా విత్ కన్వర్షన్ నాన్ కన్వర్షన్. సర్జన్కి టైం ఎక్కువ పడుతుందా సార్, లేకపోతే? ఇట్ డిపెండ్స్ మా. ఇప్పుడు నేను ఎక్కువ చేశానంటే నాకు తక్కువ టైం పడుతుంది. ఎవరైనా తక్కువ ప్రాక్టీస్ తక్కువ నెంబర్ చేసే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. టైమ్ ఇస్ నాట్ ఎ ప్రియారిటీ, సేఫ్టీ ఇస్ ద ప్రియారిటీ. సో వెరీ రీజనబుల్ గుడ్ ప్లేస్, వాల్యూమ్ బేస్డ్ ప్లేస్ 1 hourలో ఫినిష్ చేస్తారనమాట. మోకాలి మార్పిడి చేయించాల్సిన సిచ్యువేషన్ వస్తే మీరు ఇంప్లాంట్స్ గురించి చెప్తానన్నారు, ఏది బెస్ట్? మా ఈ మధ్య కాలంలో మనకి ఏదైతే అవైలబుల్ ఉందో యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియా అన్నీ ఇండియాలో ఉన్నాయి. సో అన్నీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఉంది. ఇండియన్ మేడ్ ఇంప్లాంట్స్ కూడా ఇప్పుడు చాలా పరిగణలోకి వస్తున్నాయి అనమాట. వీఆర్ ఆల్సో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కూడా వెళ్తా ఉందన్నమాట. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ టుడే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంప్లాంట్స్ ఆర్ గుడ్. ఓకే. ఎస్పెషలీ మేడ్ యంగ్స్టర్స్కి అయితే ఏది ప్రిస్క్రైబ్ చేస్తుంటారు? 40లోనో 35లోనో లేకపోతే 50 వాళ్ళకైతే ఎలాంటి ఇంప్లాంట్స్? అదేమా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మోకాల్లో వచ్చి మీడియల్ కంపార్ట్మెంట్, లేటరల్ కంపార్ట్మెంట్ అని ఉంటుంది అనమాట. మీడియల్ కంపార్ట్మెంట్ ఒక్కోసారి చాలామంది యంగ్స్టర్స్ ఓన్లీ మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్లో వాళ్ళను పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం అనమాట. సో ఓన్లీ ఒక సైడ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అది మట్టుకు రీప్లేస్ చేస్తాం అనమాట. సో అది యూజువల్గా వీఆర్ డూయింగ్ అ లాట్ ఫర్ యంగ్స్టర్స్ నౌ డేస్, అబౌట్ 45 to 48, సో దట్ దే కెన్ అండర్గో దిస్ రీప్లేస్మెంట్. ఆఫ్టర్ 10 to 15 years దే కెన్ డూ అ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనమాట. సో అది ఒకటి జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి సార్ పార్షియల్ రీప్లేస్మెంట్ అంటే? ఏది ఇబ్బంది అయిందో అది మట్టుకు చేంజ్ చేయడం, మొత్తం మోకాలను చేంజ్ చేయకుండా. ఆ మోకాల్లో కూడా మీడియల్ కంపార్ట్మెంట్, లేటరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. మీడియల్ కంపార్ట్మెంట్ పోతే అది మట్టుకు రీప్లేస్ చేయడం. కాంప్లికేటెడ్ కదా ఇట్స్ అ వెరీ స్మాల్ ప్రొసీజర్. ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. తెల్లారితో వచ్చేసి సాయంత్రం పంపించేసేయచ్చు అనమాట. అచ్చా, సింపుల్గా చేయొచ్చు అనమాట. ఎందుకంటే చిన్న ఇన్సిషన్ రోబోటిక్ పర్యవేక్షణలో చేయడం వల్ల కట్స్ చాలా తక్కువగా ఉంటుంది, రిలీజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్స్ వెరీ మినిమల్ సర్జరీ. రోబోటిక్ పార్షియల్ రీప్లేస్మెంట్ ఇన్ అవర్ సెంటర్ వీ డూ ఇట్ యాజ్ అ డే కేర్. మోకాలి మార్పిడి సజెస్టబుల్ అండి, లేదంటే ఇంత ఏజ్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఆస్టియో ఆర్థరైటిస్ 50 పైన చేస్తే మంచిది. రిమేటాయిడ్ ఆర్థరైటిస్ ఎట్లా ప్రజెంట్ అవుతే ఏ ఏజ్ కన్నా చేయొచ్చు అనమాట. బికాస్ రిమేటాయిడ్ ఆర్థరైటిస్ నేను ముందుగా చెప్తున్నాను, మందులు కరెక్ట్గా తీసుకోకపోతే జాయింట్ వచ్చి నో టైంలో డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ వాతం అంటారు తెలుగులో. రిమేటాయిడ్, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ ఇవన్నీ వచ్చి మనం డెఫినెట్గా వాటిని గుర్తించి రిమేటాలజిస్ట్ దగ్గర కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకోవడం, వీలైనంత త్వరగా వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకోవడం. ఊరికే కొంతమంది చాలామంది మందులు తీసుకుని కొన్ని రోజులు ఆపేస్తారనమాట. ఆపేసిన తర్వాత 6 months గ్యాప్ తర్వాత యూ సీ కంప్లీట్ జాయింట్ ఇస్ డెస్ట్రాయిడ్. దెన్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ దాన్ రీప్లేసింగ్. సో మందులు తీసుకోవాలా, క్షుణ్ణంగా తీసుకొని వాటిని అబ్జర్వేషన్ చాలా రోజులు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మందులు 1 సంవత్సరం తీసుకొని మళ్ళీ వదిలేసామంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట. రిమేటాయిడ్ ఆర్థరైటిస్లో మటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆస్టియో అండ్ రుమటాయిడ్ రెండు కలిసి ఉన్న సిచ్యువేషన్స్ కూడా చూసారా సార్? అదేమా ఇప్పుడు అరుగుదల అనేది ఆస్టియో ఆర్థరైటిస్లో వస్తుంది, విచ్ ఇస్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. రిమేటాయిడ్ అనేది అది ఒక వాతం అనమాట. ఆటో ఇమ్యూన్ అంటారు. కరెక్ట్, యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మరి దానికి సొల్యూషన్ ఏంటి సార్? దానికి సొల్యూషన్ మందులు తీసుకోవాలా. ఆ రిమేటాలజిస్ట్ అనే డాక్టర్ దగ్గరికి కలవడం, వాళ్ళ దగ్గర తద్వారా వాళ్ళ దగ్గర మందులు తీసుకోవడం, వాళ్ళు చెప్పిన రోజులకు మందులు తీసుకోవడం, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం తీసేసుకున్న తర్వాత ఓకే మనకి మంచిగా అయిపోయిందని మనం వదిలేసామంటే స్లోగా జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొత్తగా వచ్చి ఇంకా నెక్స్ట్ ఇయర్ 2027 ఇన్ ఇండియా అట్లీస్ట్ రోబోటిక్ షోల్డర్ రీప్లేస్మెంట్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్లో అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ మషీన్స్ బట్ ఓన్లీ దట్ సాఫ్ట్వేర్ వీ నీడ్ టు గెట్. యా, ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ మోర్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ వచ్చి మనకి రోబోట్ సహాయంతో జరుగుతుంది అనమాట. ఒక విషయం చెప్పండి సార్, ఈ అరుగుదల స్టార్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వెయిట్తో పాటుగా? స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నేను వాకింగ్ చేస్తున్నాను, నేను వెయిట్ రిడక్షన్ చేస్తాను అంటే సరిపోదన్నమాట. మన జాయింట్ని రోజు మనం ఎట్లయితే పళ్ళు తోముతామో అట్లయితే మనం కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. జస్ట్ వాకింగ్ వల్ల ఏమవుతుందంటే కొంచెం వెయిట్ రిడక్షన్ అవుతారు, బట్ స్ట్రెంథనింగ్ వల్ల మజిల్ స్ట్రాంగ్ అవడం, మజిల్ కేపబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్పెషలీ ఫర్ లోవర్ లిమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ నాట్ స్టార్టెడ్, స్లోగా స్టార్ట్ చేయడం మంచిది. రోజుకి ఒక 20 minutes. లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు, పెయిన్ కిల్లర్లు వేసుకుని ఇంట్లోనే వాళ్ళే డాక్టర్స్ అయిపోయి ఎప్పుడో చివరికి డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నాకు ఒక సర్జరీ జరిగింది. సో ఆమె వచ్చి మోకాలు చక్కగా ఉందన్నమాట, బెండ్ కావట్లేదు. చక్కగా వచ్చింది. షీ వెయిటెడ్, షీ నెగ్లెక్టెడ్ అండ్ షీ కమ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఏమవుతుంది? మోకాల్లో శక్తి ఉండదు, మోకాల మజిల్కి పవర్ ఉండదు, మోకాళ్ళ బోన్లో పవర్ ఉండదు, బోన్ శక్తి కూడా ఉండదు. సో ఆ బోన్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఆమెకి బట్టర్ లెక్కన వెళ్తుంది అనమాట నా చేయి లోపలికి. సో ఎందుకు అవుతుంది? ఒకవేళ మీకు మోకాళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉందంటే దాన్ని లాస్ట్ వరకు పెట్టుకోకుండా ఇనిషియల్గా వెళ్ళి చూపించుకొని చేసుకుంటే సర్జన్కి మంచిది, చేసుకునే పేషెంట్ కూడా మంచిది అనమాట. మీరు ఈజీగా ఫాస్ట్గా రికవర్ అవుతారు, మీ అవుట్కమ్స్ బాగుంటాయి. మీరు అట్లే లాస్ట్ వరకు పెట్టుకున్నారంటే మీరు చేసుకునే దానికి ఇబ్బంది పడతారు, చేసే సర్జన్ ఇబ్బంది పడతారు, అవుట్కమ్స్ కూడా చాలా చాలా ప్రొలాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మోకాళ్ళు ఆర్థరైటిస్ ఉండి మీరు ఎక్కువ నడవలేకపోతున్నారు అంటే మీ మోకాల్లో శక్తి తగ్గుతుంది, మీ మోకాల్లో ఉండే పవరు తగ్గుతుంది అనమాట. సో ఎక్సర్సైజ్ చేయడం, మెడికేషన్ తీసుకోవడం, డెఫినెట్గా మీకు దగ్గరుండే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర చూపించుకోవడం ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.